ప్రపంచంలో అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి ఆధునిక సంస్థల ద్వారా సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఎలక్ట్రికల్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఆయన స్పేస్ ఎక్స్ ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపే ప్రణాళికలను కూడా అమలు చేస్తూ ఉన్నారు. న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీతో పాటు ఎక్స్ వంటి రంగాల్లో కూడా తన ఆధిపత్యాన్ని చాటుతూ ఉన్నారు. భవిష్యత్తులో మానవులను మార్స్కు పంపటం ద్వారా ఆయన ఒక ప్రధాన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన గురించి చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే ప్రపంచ కుబేరుల్లో ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలవటం జరిగింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద $500 బిలియన్ చేరింది. మస్క్ సంపద $1/2 ట్రిలియన్ చేరిందని తాజాగా ఫోర్బ్స్ వెల్లడించింది. రెండవ స్థానంలో ఉన్న ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కంటే కూడా టెస్లా అధినేత $150 బిలియన్ ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లాలో 12.4% వాటా నుంచి వస్తూ ఉంది. ఈ ఏడాది టెస్లా షేర్లు 14% పైగా పెరిగిపోయాయి. బుధవారం 4% ఏదైతే షేర్లు పైకి ఎగబాగటంతో మస్క్ సంపద ఒక్కరోజే $9.3 బిలియన్ పెరిగిందనే చెప్పాలి. దక్షిణ ఆఫ్రికాలో జన్మించినటువంటి ఎలాన్ మస్క్ ఇప్పుడు టెస్లా, స్పేస్ ఎక్స్, అలాగే ఎక్స్, స్టార్లింక్, న్యూరాలింక్ వంటి సంస్థలను నడిపిస్తా ఉన్నారు. కొన్ని నెలల క్రితం టెస్లా షేర్లు భారీగా ఒడిదుడుకులకు లోనయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎలాన్ మస్క్ విభేదాల తర్వాత ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఎలాన్ మస్క్ $1 బిలియన్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేశారు. అంతేకాదు ఏఐ, రోబోటిక్స్ రంగాల్లో టెస్లాకు మంచి భవిష్యత్తు ఉందని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా మదుపర్ల విశ్వాసాన్ని పెంచిందనే మనం చెప్పుకోవాలి. మరోవైపు మస్క్ సంపద పెరుగుదలకు టెస్లాతో పాటు $400 బిలియన్ విలువ కలిగినటువంటి స్పేస్ ఎక్స్, $75 బిలియన్ ఏఐ స్టార్టప్ ఎక్స్ ఏఐ కూడా ఒక రకంగా దోహదం చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే వేగంతో సంపద పెరిగితే 2033 నాటికి మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ కావచ్చని ఫోర్బ్స్ ఒక అంచనా కూడా వేయటం జరిగింది. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితాలో టాప్ 10 వరుసలో 9 మంది సంపన్నులు అమెరికన్లే కావటం కూడా ఒక విశేషంగా మనం చెప్పాలి. తమ మార్కెట్ విలువను మరింత పెంచుకునేందుకు ప్రస్తుతం టెస్లా ముమ్మల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో రోబో ట్యాక్సీ, ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను కూడా టెస్లా కంపెనీ పెట్టుకుంది. ఈ లక్ష్యాలను కనుక ఎలాన్ మస్క్ సాధిస్తే ఆయనకు భారీగా షేర్లు సమకూరే అవకాశం ఉంటుంది. ఒక అంచనా ప్రకారం సుమారుగా $900 బిలియన్ సమకూరే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తా ఉన్నాయి. ఇదే జరిగితే మస్క్ సంపద విలువ $1 ట్రిలియన్ దాటిపోవచ్చని కూడా ఒక అంచనా. అయితే ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ కావటం అంత సులభమైన పనేమి కాదు. ఆయన ముందు ప్రస్తుతం అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. చైనాలోని BYD తదితర కంపెనీల నుంచి మస్క్ కంపెనీలకు పోటీ ప్రధానంగా ఏర్పడింది. జర్మనీలో కూడా ఈ అమ్మకాలు మ్యాక్సిమం టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు పడిపోయాయనే చెప్పాలి. అలాగే EU దేశాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొందని మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్తో ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ జులైలో ది అమెరికా పార్టీ పేరిట నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మస్క్ తన పార్టీని ఇప్పటి వరకు రిజిస్టర్ కూడా చేయలేదు. ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో కొత్త పార్టీ రిజిస్టర్ కోసం వేర్వేరు నిబంధనలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలంటే అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్పై తమ అభ్యర్థిని బరిలోకి దించాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో అమెరికాలో పార్టీని ఏర్పాటు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సొంత పార్టీని ఏర్పాటు చేసినా ఎలాన్ మస్క్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు. ఎందుకంటే ఆయన దక్షిణాఫ్రికాలో పుట్టినందున వలన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి పోటీ చేసే అభ్యర్థులు అమెరికాలో మాత్రమే జన్మించి ఉండాల్సినటువంటి అవసరం ఉంది, లేదా అమెరికా పౌరుడిగా ఉండాలి. ఉదాహరణకి విదేశాల్లో జన్మించినా లేదంటే తల్లిదండ్రులకు
అమెరికన్ పౌరసత్వం ఉంటే దానికి అర్హత సాధించినట్లు అవుతాడు. అయితే ఎలాన్ మస్క్ అలాంటిదేమీ లేదు. మరి కొత్త పార్టీ విషయాన్ని మస్క్ ప్రకటనకే పరిమితం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం ఇవాళ ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్ ఇవాళ ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే సాధించాడనే మనం చెప్పుకోవచ్చు.